నేను ప్రెస్ క్లబ్‌లో జాయిన్ అయినప్పుడు 99లో నేను ఫస్ట్ టైమ్ మెంబర్‌గా అయినాను. అప్పుడు 200 మెంబర్స్ 200 మెంబర్‌షిపే ఉండేది ఇక్కడ. జస్ట్ 200 మెంబర్స్. ఈరోజు దాదాపు మాది 2000 దాటింది. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఎక్స్‌పాండ్ అయింది. మీడియా ఎక్స్‌పాండ్ అయింది. కాబట్టి అందరిని అకామిడేట్ చేయాలి. ఆ రోజులలో ప్రెస్ క్లబ్ యాక్టివిటీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఆ తర్వాత మేము చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ చేసి రకరకాల ప్రోగ్రామ్స్ కానీ ఫ్యామిలీ రీయూనియన్స్ కానీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ అని చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఈరోజు చాలామంది ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ అంటే ఇది మనకు ఒక హోదా లాంటిది, మనం ఒక గౌరవం లాంటిది అనే దానికి కూడా వస్తున్నాం. సో ఈ 2000 మంది వచ్చినప్పుడు డెఫినెట్గా కొంచెం ఎక్కడో దగ్గర కొంచెం పలచబడుతుంది. సో అది అప్పుడేమో ఓన్లీ సీనియర్స్ చాలామంది అంటే రెప్యూటెడ్ జర్నలిస్ట్, అసలు ఎవరు చూసిన గుర్తుపట్టే జర్నలిస్ట్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలామంది రకరకాల మీడియాలో ఉన్నారు కాబట్టి మనం తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నాం. సో వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఐ డోంట్ సే దట్ వాళ్ళని మనం ఇగ్నోర్ చేయాలని కాదు. వాళ్ళు కూడా మీడియాలో వస్తున్నారు, వాళ్ళకు కూడా కొత్త గొప్ప మనం రికగ్నేషన్ ఇవ్వాలనే దాంతో చేస్తున్నాము. బట్ మీరు అన్నట్టు చాలా ఎక్కువ మంది అయినప్పుడు కొంతమంది దానిలో సమ్ రాంగ్ ఎలిమెంట్స్ వచ్చేసి దాన్ని మిస్యూజ్ చేయడము, ఇది కొద్దిగా మాకు కూడా తెలుస్తుందండి. అంటే నేను ఈ ప్రెస్ క్లబ్ 2 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నాను, 2 సార్లు సెక్రటరీగా ఉన్నాను. 20 ఏళ్ళ నుంచి నేను అక్కడ ఇక్కడ దీంట్లో ఉన్నాను. సో నేను హ్యావ్ సీన్ దట్ డిగ్రేడేషన్.